హలో అండి, అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. ఈరోజు నైవేద్యంగా అయితే ఆ రవ్వతో హల్వా అయితే చేస్తున్నాను. ఎప్పుడు చేసే కంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. రవ్వ గోలిన తర్వాత అందులోనే షుగర్ అయితే పోసుకొని, గోలిన తర్వాత హాట్ వాటర్ అయితే పోసుకున్నాను. ఎప్పుడైతేనేమో వాటర్లో షుగర్ వేసి మసిలిన తర్వాత, షుగర్ కరిగిన తర్వాత రవ్వను పోసుకుంటూ ఉప్మా మాదిరిగా చేసేదాన్ని. ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను. కలర్ కోసం అయితే కొంచెం అంతా చిటికెడంతా పసుపుని అయితే వేశాను. వేయించినటువంటి బాదాంలు, జీడిపప్పులు వేసేసుకొని నైవేద్యం తీసుకున్నాను. ఏ పూజ చేసినా మొదట గణపతి పూజ చేసుకుంటాం కదా, అలాగే వినాయకుడికి అభిషేకం అలంకరణ తర్వాత అమ్మవారికి అయితే అభిషేకం చేసుకొని అలంకరణ అయితే చేశాను. తర్వాత పూజ చేసుకున్నాను. రెడ్ కలర్ గాజులతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి లక్ష్మీ అమ్మవారి పాట అయితే పాడుకున్నాను. 5 వారాల నుంచి కూడా ఫ్రైడే మినీ లాగ్స్లో లక్ష్మీ అమ్మవారి పాటలు ఏదో ఒక రకమైనటువంటి పాట అయితే పాడుతున్నాను. హారతిదే కొనుమా మా తల్లి లక్ష్మీ, హారతిదే గొనుమా, పూజకు వేళాయే జ్ఞానాంబరో నీకు స్నానము చేయింతుమా, హారతిదే గొనుమా, శక్తులలోకెల్లా నూటొక్క శక్తివి, ఆదిశక్తివి నీవేగా, ఆదరించవే అమ్మగా, హారతిదే గొనుమా మా తల్లి లక్ష్మి, హారతిదే గొనుమా.